హలో హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి కోస్తాలో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొనసాగుతున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ పరంపరలో భాగంగా ఈరోజు నేను మీకు ప్రకృతి ఒడిలో ఉన్నాను. తమ్ముళ్ళు వీడియో తీస్తున్నారు. తమ్ముళ్ళు తీసినా నేను పాఠం చెప్పినా మీ అందరి ఉద్యోగాల కొరకే మేము ఏ ప్రయత్నం చేసినప్పటికీ ఈ నేపథ్యంలో కోస్తాలో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సిపిఐ కమ్యూనిస్టులు ఆంధ్రదేశంలో 2 పోరాటాలు చేశారు. సిపిఐ కమ్యూనిస్టులు ఆంధ్రదేశంలో 2 పోరాటాలు చేశారు. ఒక పోరాటమేమో కోస్తాలో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు, రెండవ ఇంపార్టెంట్ పోరాటమేమో విశాలాంధ్ర ఉద్యమం. జై విశాలాంధ్ర, జై జై విశాలాంధ్ర, జై విశాలాంధ్ర, జై జై విశాలాంధ్ర అని 1956 వరకు నిద్రపోకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే వరకు మొట్టమొదటిగా ప్రయత్నించింది కాంగ్రెస్ వాళ్ళు కాదు, కమ్యూనిస్టులు. రైట్. కాబట్టి ఇప్పుడు ఈ జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలకు సంబంధించి విషయం ఏంటంటే 1793లో కార్న్ వాలిస్ అనేవాడు మన కోస్తా ప్రాంతంలో జమీందారులు అనే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ జమీందారీ వ్యవస్థనే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటారు. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1793. ఈ సిస్టమ్ ప్రకారం ఇండియాలో బీహారు, బెంగాలు, ఒరిస్సా ప్రాంతాలలోనూ మన దగ్గర ఈ కోస్తాలోనూ ఈ జమీందారీ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ఈ జమీందారులకి ఆర్థిక అధికారాలు ఉంటాయి, ఈ జమీందారులకి భూమి అధికారాలు ఉంటాయి, ఈ జమీందారులకి ఊళ్ళో పూర్తి సామాజిక అధికారాలు ఉంటాయి. సర్వం సకలం జమీందారుల చేతుల్లో ఉంటాయి. కాబట్టి జమీందారులు ఒకప్పుడు యూరోపియన్ హిస్టరీలో నైట్లు అని పిలువబడిన వాళ్ళు ఎలా ఉంటారో అలా జమీందారులు నైట్లుగా పిలువబడ్డారు వరల్లో. మన దగ్గర అయితే జమీందారీ వ్యవస్థగానే పిలువబడ్డారు. ఈ జమీందారులో వెంకటగిరి రాజా అని ఆయన, మునగాల రాజా అని ఆయన, బొబ్బిల్ రాజా అని ఆయన, ఆ తర్వాత వచ్చేసి మనకి చల్లపిల్లి రాజా అని ఆయన, చల్లపిల్లి రాజా అని ఆయన, పలాస వీరగున్నమ అనే ఆవిడ, వీళ్ళందరూ అలుపెరగని పోరాటాలు చేశారు జమీందారీ వ్యవస్థకు ప్రధానంగా వ్యతిరేకంగా. మీ అందరికీ తెలుసు జమీందారీ వ్యవస్థ అంటే భూమి అనేది ఒక చోట కేంద్రీకృతం అయి ఉంటుంది. భూమి అనేది ఆ భూమి పేద ప్రజలకు పంచడానికి ఆ పొలాల్లో ఎర్రజెండాలు పాతి ఆ భూమిని పేద ప్రజలకు పంచితే సమాజ ఆర్థిక స్థాపన వస్తుందనేది జమీందారీ వ్యతిరేక రైతు పోరాటాల్లో ప్రధానమైనటువంటి నేటివిటీ. ఈ జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాల్లో ముఖ్యమైనటువంటి లీడర్ ఎవరంటే నాయకులనేని గోగినేని రంగ. ఆచార్య నాయకులనేని గోగినేని రంగ జమీందారీ వ్యవస్థలో ఆయన ముఖ్యమైనటువంటి లీడర్. అయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వెంకటగిరి జమీందారుకు వ్యతిరేకంగా కోస్తాలో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాల్లో భాగంగా వెంకటగిరి జమీందారుకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు జరిగాయనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. వెంకటగిరి సంస్థానం అప్ టు నెల్లూరు వరకు ఉంది. అతనిని వెంకటగిరి రాజా 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 అంటారు. 730 గ్రామాలు అతని వద్ద ఉన్నాయి. అతి పెద్ద జమీందారు కోస్తాలో ఆ రోజు వెంకటగిరి జమీందారు. వెంకటగిరి జమీందారుకు వ్యతిరేకంగా అతను ఏం చేశాడంటే భూమిలో కోరు అనే సిస్టమ్ని తీసుకొచ్చాడు. కోరు అని అంటే పండిన పంటలో సగభాగం పండినా పండకపోయినా రైతు అన్నవాడు జమీందారుకు చెల్లించాలి. దీనిని కోరు అంటారు. అసలు పండల యాడ్ నుంచి తెచ్చి చెల్లిస్తారు. అందువల్ల కోస్తాలో ఉన్నటువంటి రైతులు 730 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ రోడ్డు మీద నిలబడి సిపిఐ సహకారంతో భారీ ఎత్తున పోరాటం చేశారు. వెంకటగిరి రాజాకు వ్యతిరేకంగా 1931లో నాయకులనేని గోగినేని రంగ, ఎన్జి రంగా గారు పోరాటం చేసి 1 సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ నెల్లూరులో వెంకటగిరి రాజాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నెల్లూరులో పోరాటం చేసినటువంటి వ్యక్తి బాగా గుర్తుపెట్టుకోండి, వెన్నెలకంటి రాఘవయ్య. ఇది అడిగాడు ప్రీవియస్లో. నెల్లూరులో పోరాటం చేశాడు వెంకటగిరి జమీందారుకు వ్యతిరేకంగా. ఆయన పేరు వెన్నెలకంటి రాఘవయ్య. ఇదే టైంలో నెల్లూరు వెంకటరామ నాయుడు అనే ఆయన మరొకతను. వెన్నెలకంటి రాఘవయ్య నెల్లూరులో వెంకటగిరి జమీందారుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన క్యాండిడేట్. అదే పరిస్థితుల్లో నెల్లూరు వెంకటరామనాయుడు నెల్లూరులో ఏది మనకి జమీందారీ వ్యతిరేక రైతు పోరాటాల్లో ప్రధానంగా 1930 ఆ ప్రాంతంలో జమీన్ రైతు అనే పత్రికను స్థాపించారు. ఈరోజు కూడా జమీన్ రైతు అనే పత్రిక నెల్లూరు నుంచి వెలువడుతుంది. రైతుల కొరకు ఏర్పడిన మొట్టమొదటి పత్రిక జమీన్ రైతు. ఎవరైనా నెల్లూరు వెంకటరామ నాయుడు జమీన్ రైతు అనే పత్రికను 1930లో నెల్లూరు నుంచి ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి ఎక్కడ జమీందారీ వ్యతిరేక రైతు పోరాటాలు జరిగినా ఆ రైతులకి మద్దతుగా వెంకటరామనాయుడు గారు వెళ్ళి పోరాటం ప్రధానంగా చేసేవారు. అప్పుడు వెంకటగిరి రాజా కాలంలోనే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే గూడవల్లి రామబ్రహ్మం దర్శక నిర్మాత రైతు బిడ్డ అనే సినిమా తీశారు. ఆ రైతు బిడ్డ అనే సినిమాలో దారి తెన్నులు లేని డొంకల్లోన అనే పాట సంచలనం సృష్టించి భూస్వాములకు పెను విషాదంగా మారింది. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు రైతు బిడ్డ సినిమాని రద్దు చేశారు, బ్యాన్ చేశారు.
అయినా రైతు బిడ్డ సినిమా హాల్ని భూస్వాములు 1940లో ఏది మన వెంకటగిరిలో ఆడుతుంటే రైతు బిడ్డ సినిమా తగలబెట్టేశారు. అందువల్ల రైతు బిడ్డ నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు అని అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంకటగిరి సంస్థానంలో నెల్లూరు వెంకటరామానాయుడు, వెన్నెలకంటి రాఘవయ్య, ఆ తర్వాత మూడో ఆయన వచ్చేసేమో గూడవల్లి రామబ్రహ్మం. ఇలా ముగ్గురిని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొక సంస్థానం ఉంది, ముఖ్యమైన సంస్థానం మునగాల సంస్థానం. మునగాల సంస్థానం అంటే మనకి సూర్యాపేట దాటగానే విజయవాడ సూర్యాపేట మధ్యలో ఉంటుంది మునగాల సంస్థానం. ఈ సంస్థానంలో కె వెంకటరామనాయుడు అని దేవుడు లాంటి జమీందారు ఉండేవాడు ఈ మునగాల సంస్థానంలో. ఆయన వద్ద దివానుగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ ఎంత చెప్పుకుంటే అంత. ఆయన నెల్లూరు ఈ మన కె రంగారావు గారు డబ్బులు ఇస్తేనే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు తెలంగాణలో హైదరాబాద్లో ఒక లైబ్రరీలు ఏర్పాటు చేశారు. ఓ రంగా ఆయన పుణ్యం. ఆ తర్వాత ఆయన దత్తపుత్రుడు వచ్చాడు మునగాల సంస్థానంలో, కోదండ రామయ్య. ఇతను పీడించాడు జనాల్ని. అప్పుడు నెల్లూరు వెంకటరామనాయుడిని పిలిపించి ఈ పోరాటాన్ని జమీన్ రైతు పత్రికలో నింపి, ఈ పోరాటాన్ని జమీన్ రైతు పత్రికలో నింపి 1931 జూన్ 11న మునగాల దినోత్సవంగా నిర్వహించారు, మునగాల జమీందారుకు వ్యతిరేకంగా. కాబట్టి ఇలాంటివి మరికొన్ని చెప్పుకుందాం మరో వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.